అంటే ఒక్కసారి తెలియచేయండి గురువు గారు, నేను తెలుసుకుంటా అంటే చెప్పాను. ఇదే సందర్భంలో హనుమంత భగవానుడు ఆంజనేయ స్వామి రామచంద్రుని అడుగుతాడు, తండ్రి నిన్ను ఆరాధించుకున్నట్టుగా, నిన్ను పూజించుకున్నట్టుగా, నీ సేవ నేను చేసుకున్నట్టుగా నా తల్లి సీతామాత సేవ నేను చేసుకుంటాను అని చెప్తే, లేదు హనుమ అని చెప్తాడు. ఎందుకు స్వామి అని అడిగితే, నేను నీ హృదయంలో నివసించేటటువంటి వాడిని. నీవు నన్ను సేవించుకుంటే నీవు సీతాదేవి మాతను సేవించుకున్నట్టే. సీతామాత నా హృదయంలో నివసించే తల్లి కాబట్టి నీవు నన్ను సేవించుకుంటే ఆ తల్లికి చేరుతుంది. సీతామాత లక్ష్మీ స్వరూపిణి, నేను నారాయణ స్వరూపము. కాబట్టి నీవు పురుష విధానంలోకి వచ్చేసరికి విష్ణు విధానములో రామ అనేటటువంటి నామకరణాన్ని దాల్చి ఉన్నటువంటి నన్ను సేవించుకునేటటువంటి నా యొక్క విధమైన కార్యాచరణలన్నిటికి కూడా నీవే రథసారథివి అని చెప్పి తెలియచేస్తాడు. స్వామి, మరి నేను శ్రీదేవతని ఎలా ఆరాధించాలి అని అంటే, నీకు అంటూ ఒక అపురూపమైనటువంటి శక్తి ఉంది, రౌద్ర రూపాన్ని దాల్చి ఉన్నటువంటి శక్తి ఉంది. నీకు మాత్రమే ఆ తల్లిని సేవించుకునే అవకాశం ఉంది. ఆ తల్లి నీకు ప్రియమైన శిష్యుడిగా నిన్ను దగ్గరికి చేర్చుకుంటుంది. ఆ తల్లి నా రూపాన్నే దాల్చి ఉన్నది. అంత విశేషమైన రౌద్ర రూపాన్ని దాల్చి ఉన్నటువంటి తల్లి ఎవరు తండ్రి అని హనుమంత భగవానుడు రామచంద్రుడిని అడుగుతాడు. అడిగినప్పుడు రామచంద్ర భగవానుడు చెప్తాడు, నా యొక్క అవతారాల్లో నరసింహ అవతారము అతి వీర క్రోధమైనటువంటి మృగ రూపాన్ని దాల్చి ఉన్నటువంటి అవతారము. ఆ అవతారాన్ని దాల్చి ఉన్నటువంటి శ్రీశక్తి స్వరూపం ఉంది. ఆ శ్రీశక్తిని నీవు దర్శించుకోవాలి. ఆ శ్రీశక్తిని నీవు ధ్యానించాలి. ఆ శ్రీశక్తిని నీవు పూజించాలి. ఆ శ్రీశక్తి ఆరాధన మాత్రమే నీవు చెయ్యటానికి ఉంటుంది. సీతాదేవి మాతని నీవు నన్ను ఆరాధిస్తే ఆ తల్లి సంతోషపడిద్ది. ఆ తల్లి ఎప్పుడు కూడా హనుమ రామసేవలోనే ఉండేటటువంటి దూత అనేటటువంటి విధానంలో ఉంది ఆ తల్లి అనేటటువంటి భావన విధానాన్ని తెలియచేస్తాడు. చేసినప్పుడు ఒక్కసారి అడుగుతాడు, ఎవరు? హనుమంతుడు రామచంద్ర భగవానుడిని అడుగుతాడు, తండ్రి నేను ఆ తల్లిని ఈ క్షణం నుంచి పూజించుకోవచ్చా, ఆరాధించవచ్చా, చెయ్యొచ్చా అంటే, రామచంద్రుడు లాగా ఎదురొచ్చి నీకు హనుమా లే అని చెప్పి దగ్గర తీసుకోరు. ఆ తల్లి ఎక్కడుందో నువ్వు ఎతకాలి అంటే, తండ్రి మళ్ళీ పరీక్ష, నీ కోసము నీ రాక కోసము ఎన్నో రోజుల నుంచి ఈ అడవి మార్గంలో ఉంటూ ఆ చెట్టు ఈ చెట్టు అన్నీ తిరుగుతూ నీ రాక కోసం ఎదురు చూసి ఇప్పుడు నువ్వు కనబడ్డావు. ఇప్పుడు నా తల్లి అక్కడ ఉంది. ఆ తల్లి ఆచూకీ నీకు తెలియచేశాను. మరలా నాకు శ్రమ తప్పదా తండ్రి అని అడిగాడు. అడిగినప్పుడు హనుమంత భగవానుడికి రామచంద్ర భగవానుడు చెప్తున్నాడు, ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని పిలిస్తే పలికే దేవతగా రావాలి, చెయ్యాలి అనంటే నీవు మాత్రమే. నీవు వాయుపుత్రుడివి, అంజనీదేవి మాత కుమారుడివి, సూర్యకాంతితో ఉండేటటువంటి తేజస్సు కలిగిన వాడివి, శివవరపుత్రుడివి. ఆ శివశక్తిని శివవరపుత్రుడే చెయ్యాలి కదా. మరి ఆ తల్లి పిలిస్తే పలకాలి. అంత రౌద్ర రూపాన్ని సమాజంలో ఉన్నటువంటి వారందరూ ఆరాధించుకోవాలి అంటే వారికి ముందు సేవ చేసేటటువంటి గొప్ప గుణమున్నటువంటి వాయుపుత్రుడివి నువ్వు ఉండాలి కదా అని చెప్పి రామచంద్ర భగవానుడు హనుమంతుడికి తెలియచేస్తాడు.